మన డీజే సెటప్ కి ఈ రోజు డీజే ఈవెంట్ అవుతుంది. దానికోసం డీజే సెటప్ మొత్తం వెహికల్ కి ఎక్కించుకుని ఈవెంట్ స్పాట్ కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈవెంట్ అయితే మా విలేజ్ లోని కాదు, మా పక్క విలేజ్ లోనే డీజే సెటప్ ని ఈవెంట్ స్పాట్ కి తెచ్చి సోన్ చెకింగ్ అయితే పెట్టాం. సోన్ ఎలా వస్తుంది అనేది కామెంట్ చేయండి. మా దరిద్రం ఏంటో తెలీదు. సోన్ చెకింగ్ లోనే 2 టాప్స్ అయితే కాలిపోయాయి. ఇక ఏం జరిగినా మనమేంచి కనుక్కుని ఇంక ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం. టాప్స్ కాలిపోయిన మేము ఇంకా బాధపడుతున్నామో లేదో, ఇందులోనే మెల్లి ఇంకో దరిద్రం అయితే అందుకుంది మాకు. అదేంటంటే మెల్లి జనరేటర్ నుంచి ఆయిల్స్ అయితే లీక్ అవుతున్నాయి. యాక్చువల్లీ నేను జనరేటర్ కొన్న 2 రోజుల్లోనే జనరేటర్ అయితే మొత్తం లీక్ అయితే అన్ని చేంజ్ చేశాను. కాకపోతే మెకానిక్ ఏమో రిపేర్ చేసేటప్పుడు చిన్న చిన్న బోల్ట్లు అయితే టైట్ చేయలేదు. ఆ బోల్ట్లోంచి జనరేటర్ నుంచి అయితే ఇంజిన్ ఆయిల్స్ అయితే లీక్ అవుతున్నాయి. ఇంకా ఏదైతే అయితే అవుతుందో తెగించి ఇంక ఈవెంట్ అయితే ఆడుతున్నాం మేము. అందులోని ఈ రోజు ఈ విలేజ్ లోని మొత్తం 3 డీజే సెటప్లు అయితే ఉన్నాయి. మన డీజే సెటప్ తో కలిపి ఇంకా కుర్రోళ్ళు కూడా మా డీజే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఫుల్ గా వాళ్ళు కూడా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఈవెంట్ అనేది క్లోజ్ అయ్యేంత వరకు మాకైతే అంత పెద్ద తల్లొప్పుగానే ఉంటది. ఇంకా ఏటుంటే తెలియదు, ఏటి కాలిపోతే తెలియదు. మొత్తం అంతా మాకు ఈ రోజు అయితే దరిద్రమే. ఇంతలో ఇలా జరిగిందని బాధపడుతున్నాం లేదు. ఇంతలో మెల్లి నా చెయ్యి అయితే కట్ అయింది. చెయ్యి కట్ అయిందని బాధపడుతున్న లోపే మెల్లిని జనరేటర్ బెల్ట్ తగిలి కాల్ అయితే కట్ అయింది. అంతా ఈ రోజు నాకైతే దరిద్రమే. ఏది కూడా కలిసి అయితే రాలేదు. ఈ రోజు నాకు దరిద్రం అయితే డైపర్ వేసుకుని తిరిగినట్టు మొత్తం నా వెనకదలా తిరుగుతుంది. ఇక ఈవెంట్ అయ్యేసరికి ఎలా ఉంటది అనేది కూడా నాకు అంత పెద్ద తల్లొప్పి అయితే వచ్చి పడిపోయింది. అలా ఎంతలో 3 డీజే సెటప్లు అయితే ఒక స్పాట్ కి అయితే వచ్చాయి. ఇందులోని ఏ డీజే సెటప్ కూడా గొప్ప అని అనలేము. ఎందుకంటే నాకు డీజే ఉన్నది అలాగని నా డీజే సెటప్ నేను గొప్ప అని అనలేను. అలాగని పక్క వాళ్ళు ఉన్నది అలాగని అది గొప్ప అని అనలేము. ఎందుకంటే ఎవరు డీజే సెటప్ వాళ్ళకి గొప్ప. ఈ డీజే ఈవెంట్ జరిగేటప్పుడు ఈ డీజే ఈవెంట్ లో ఎవరైనా కుర్రోళ్ళు ఉంటే మాత్రం ఏ డీజే సెటప్ బాగా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ టచ్ అప్ కింద పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని ఒక 2-3 సాంగ్స్ కి డాన్స్ చేయించి ఇంకా డీజే ఈవెంట్ అయితే కంప్లీట్ చేసాం. ఈ రోజు ఈ డీజే ఈవెంట్ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే చాలా ఓవర్ అయింది. ఎప్పుడైనా సరే ఏ డీజే ఈవెంట్ అయినా సరే సాయంత్రం 2 లేదా 3 గంటలకు అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఈ డీజే ఈవెంట్ కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం 5 అయితే అయింది. అందులోని ఈ రోజు మా కుర్రోళ్ళకి మాకు కూడా ఫుడ్ అయితే ఏం లేదు. ఇంకా మళ్ళీ డీజే సెటప్ పట్టుకుని ఇంటికి వచ్చి ఇక మళ్ళీ డీజే సెటప్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాం.